నమస్కారం. నా పేరు నల్లూరి వెంకట చలపతిరావు. నేను ఐటీలో ఉద్యోగం చేసుకుంటూ 2013లో బయటకు వచ్చి రాజకీయాల్లోకి రావటం, ఆ సంవత్సరం జడ్పీటీసీగా కంటెస్ట్ చేసి విన్ అవ్వటం 2014లో. ఆ విన్ అయిన తర్వాత ఎక్కువగా అంటే ఒక ఎడ్యుకేషన్ మీద ఉన్న మమకారంతో హై స్కూల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ రోజున చాలామంది దాతల సహకారంతో ఇక్కడ మా సోదరి లక్ష్మీరామణి గారు, ఆవిడ నాతో పాటు జడ్పీటీసీ చేశారు. వీళ్ళందరికీ కూడాను మేము ఆ రోజున బాబిరాజు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో మనం బెంచ్లు ప్రొవైడ్ చేయటం, ఆ రోజున డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటం, మంచి మంచి మెటీరియల్స్ ఇచ్చి 10th క్లాస్లో పాస్ పర్సంటేజ్ పెంచి గవర్నమెంట్కి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల చాలా 5 సంవత్సరాల కాలంలో మంచి గుర్తింపు సాధించాం. తర్వాత మేము కాకతీయ విద్యా సంస్థ అనేది ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేసి మనం ఈ కమ్మ కులంలో ఉన్న మన ఆడపిల్లల్ని మగపిల్లల్ని మనం చదివించాలి అనే ఒక ఉద్దేశంతో పెద్దలు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు, గూడూరు సత్యనారాయణ గారు, హైదరాబాద్లో మొత్తం వీళ్ళందరూ 30 మంది కూర్చుని ఆ రోజున మనం ఏ విధంగా ఈ విద్యను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతో కూర్చుని మాట్లాడినప్పుడు వారికి వచ్చిన ఐడియా, పెనమలూరులో ఒక స్కూలు గత 6 సంవత్సరాలుగా పిల్లలు హై స్కూల్కి వెళ్ళి చదువుతా హాస్టల్కి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సెల్ఫ్ లెర్నింగ్ మోటోలో ఒక చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వటం, వాళ్ళు మంచి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ల దగ్గర నుంచి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇవన్నీ పొందటం తెలుసుకుని వారి సహకారంతో ఓకే, ఈ రకంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేయటం వల్ల మన పిల్లలకు మనం భవిష్యత్తు ఇవ్వగలం అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజున ఇది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మనం దాదాపు 100 హాస్టల్స్ అనేది మగపిల్లలకి ఆడపిల్లలకి పెట్టి 10,000 మందిని మనం టార్గెట్ చేసి చదివించాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజున ఈ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున 9 హాస్టల్స్లో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. అందరూ ఈ రోజున కే గోకవరం, లింగపాలెం మండలం, కోతులు గోకవరం అంటారు అది, అక్కడ బాలికల హాస్టల్లో దాదాపు 35 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు ఈ రోజున. దానికి చాలా ద్వారకా తిరుమల మండలం మన తుంపాటి సత్యనారాయణ గారు ఇంకా వారి టీం, మానవతా టీం మొత్తం అందరూ చాలా సహాయ సహకారాలు అందించి ఈ మండలంలో విరివిగా ప్రచారం చేశారు. ఆ రోజున చేసి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని పంపించడం కూడా జరిగింది. వారు ఈ రోజున చాలామంది వాళ్ళ పేరెంట్ టీచర్స్ మీటింగ్తో కూడాను జరిగింది. ఇవాళ అందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే మా పిల్లలు బంగారు భవిష్యత్తుని మేము ఊహించుకుంటున్నాం, తప్పకుండా వృద్ధిలోకి వస్తారు అనేది వారికి నమ్మకం కలిగింది. మేము కూడాను అది ఒక విద్యని కంటిన్యూ చేస్తూ ఈ రోజున మా పెద్దవారు సత్యనారాయణ గారికి ఎప్పటి నుంచో వారి నాన్నగారు, అందరికీ గూడూరు వెంకటరత్నం గారని చాలామందికి పరిచయం ఉంటుంది. ఆయన ఇలాంటి సేవ చాలా చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. ఈయన కూడా ఇంకప్పుడు నాకు వయసు పైబడుతుంది కాబట్టి తొందరగా మనం ఒక కమ్యూనిటీ కిచెన్ అనేది కాన్సెప్ట్ అవసరం ఉంది. ఇప్పుడు ఎవరో చాలా తక్కువ మంది చేస్తూ ఉన్నారు. మనలో పల్లెటూళ్ళల్లో ఇవాళ అన్నీ ఉండి పిల్లలు ఎక్కడో అమెరికాలోనో లేకపోతే హైదరాబాద్లోనో ఉద్యోగం చేసుకుంటూ వీళ్ళకి సరైన భోజనం ఏర్పాటు చేయలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ అని ఒకటి తీసుకొచ్చి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ఆయనకి తోడుగా మణికొండ
కమ్మ సంఘం, కాకతీయ కమ్మ సంఘం వారు, మీరు అనుకోవచ్చు ఈ కమ్మ సంఘాలన్నీ ఎక్కువ మంది ఏదో బిల్డింగుల కోసం డొనేషన్లు తీసుకుని వెళ్తున్నారు అనేది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే నాలాంటి వాడు వాళ్ళు లైక్ చేసుకుని మేము అక్కడ పనిచేస్తున్నామంటే ఆ సంఘం అన్ని సంఘాల కంటే డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంది. మనం సర్వీస్ చేయాలి. మనకు కావాల్సింది ఏదో సంపద సృష్టించడమో లేకపోతే వాళ్ళ పేర్లు వేసుకోవడం అనేది కాదు. ముఖ్యంగా ఇక మా బ్రహ్మాజీ గారు మాట్లాడడం, ఆయన సంఘ ప్రెసిడెంట్ గారు ఆయన మాట్లాడరు, మైక్ ఇస్తే మాట్లాడరు, పని ఆయనకి కావాల్సింది ఏం చేయాలి ఎలా చేయాలంతే. ఆయన జగదీష్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన, అలాగే మన శివ గారు ఆయన అంతా ఫైనాన్స్, రఘు గారు, అదిగో మనకు పబ్లిసిటీ డిజైనర్ అంతా వినయ్ గారు, ఆయన కూడా ఒక మెంబరే ఇందులో. సో వీళ్ళు ఏంటంటే, మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది, అన్యాయంగా జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఇంకో వ్యక్తి అనేది మనం చూడాలి. అక్కడ మనం మోటో తీసుకున్నది ఏంటి అంటే, ఒక కమ్మ కులస్తుడికి మనం అండగా నిలబడాలి. ఎందుకంటే మనం ఒకటి ముందు చేతులు చేసుకునే పరిస్థితికి వచ్చాము, ఎందుకంటే మనం డిఫరెంట్గా ఉన్నాం కాబట్టి. అప్పుడు హైదరాబాద్లో కొన్ని మీటింగులు విడివిడిగా జరుగుతూ ఉంటే మేము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, ఈ మణికొండ కమ్మ సంఘం ఆధ్వర్యంలో అందరం ఒక చోట కూర్చుని సిటీలో ఉన్న అన్ని సంఘాలను పిలిచి, ఇది పరిస్థితి, మనం విడివిడిగా కొట్టుకుంటే పని జరగదు, మనకు అన్యాయం జరుగుతుంది, మనం పొలిటికల్గా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్లో మనం చేయాలనే ఒక ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేసాం. అవి గ్రాండ్గా సక్సెస్ అయినాయి. దాని తర్వాత ఐటీ వాళ్ళు కూడాను మీకు తెలుసు గచ్చిబౌలి స్టేడియంలో చేశారు. దాని అంతటికీ బ్యాక్గ్రౌండ్ ఇదిగో ఈ టీం అంతా ఇచ్చిన సలహాలే, పైకి ఎవ్వరూ కనపడరు, చాలా మంచి సలహాలు ఇచ్చారు. తర్వాత ఇదే ఉత్సాహంతో మొన్న జనవరి 7వ తారీఖున హైదరాబాదులో ఫస్ట్ టైంలో కని విని ఎరుగని రీతిలో దాదాపు 20,000 మందితోటి సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఎవ్వడో చేయాల అంత పెద్ద గ్యాదరింగ్. మన వాళ్ళకి ఇప్పుడు మేము ఏంటంటే ఒక యూనిటీ తీసుకురావాలి, సర్వీస్ మోడో తీసుకురావాలనేది మా యొక్క ఉద్దేశం. దాన్ని అలా తీసుకెళ్తూ ఈ రోజున మేము ద్వారకా తిరుమలలో యాక్చువల్గా చాలామందితో పెద్దలతో మాట్లాడి, ఈ జిల్లాలో మనకి ఆల్రెడీ గర్ల్స్కి ఒక హాస్టల్ ఉంది, బాయ్స్కి ఒక హాస్టల్ అనేది మనం పెట్టాలి. ఇక్కడ పెద్దలతో మాట్లాడి వారి సహకారం తీసుకుని మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. రెండోది, ఈ కమ్యూనిటీ కిచెన్ విషయం కూడాను పెద్దలు ఆయన వివరిస్తారు, సత్యనారాయణ గారు అసలు దీన్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు ఆయన అనేది. ఇవి అని ఈరోజు స్టార్ట్ చేసాం. మనం అనుకోకుండా ఈరోజు చంద్రబాబు గారి మీటింగ్ ఉంటాం, అది ఇంపార్టెంట్ అన్నట్టు కొంతమంది వెళ్ళటం. అయినా మనకు బాధ లేదు, మనకు కావాల్సింది ఇది పబ్లిసిటీ వెళ్ళాలి, పిల్లల్ని ఐడెంటిఫై చేయాలి ఒకటి. రెండు, ఈ వృద్ధులు వీళ్ళు ఎవరైతే ఏ ఊర్లో అయితే అవసరం ఉన్నదో అది కావాలి. ఇది అందరూ దీని గురించి ఎక్కువగా మన సత్యనారాయణ గారిని మాట్లాడవలసింది కోరుకుంటూ, ముందుగా మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మొగతడకల శ్రీనివాస్ గారు, మా అన్నగారు, ఆయన చెప్పంగానే మొత్తం ఈ హాల్ అది నేను చూసుకుంటాను, ఏర్పాట్లు అది నేను చూసుకుంటాను, నీకు ఎందుకన్నారు. అన్ఫార్చునేట్లీ ఆయన కూడా వస్తారు, రావాల్సింది కాదు, మీటింగ్కి వెళ్ళారు, లైట్లుగానే జాయిన్ అవుతాను తమ్ముడు అని చెప్పారు. సంతోషం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మన కమ్మ సోదరీమణులకి చాలా దూరం నుంచి, గుడివాడ నుంచి, ఏలూరు నుంచి, విజయవాడ నుంచి, నాతో పాటు హైదరాబాద్ నుంచి ఈ ఊరు రావాలనే ఉద్దేశం మాకు 1 yearగా ఉంది, కానీ ఆ కోరిక మాకు నెరవేరలేదు. అమ్మాయితో మాట్లాడుతూనే ఉన్నాం, జెడ్పీటీసీ మెంబర్ ఇట్లా. అదే అప్పటి నుంచి మాకు ఐడియా ఉంది, ఇక్కడ పిల్లల్ని బాగు చేస్తూ ఉంది, పిల్లల్ని పంపిస్తున్నారు. అయితే ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది, ఈ అప్లాండ్ ఏరియాలో మనం ఒక హాస్టల్స్ పెట్టాలి అనే ఉద్దేశంతో మేము మొదటి నుంచి కూడా ఒక ఐడియాతోనే ఉన్నాం. కాకపోతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే కదా, ఇప్పుడు అంత తొందరగా వెళ్ళి మనం చేసేది ఏముంది లేని కొంత డిలే చేయడం జరిగింది. సరే, ఇవాళ ఏదో అకేషన్ మాకు వచ్చింది, దాంతో ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటా ఇవాళ మీ ద్వారకా తిరుమలని చూసే అదృష్టం కలిగింది మాకు కూడా.
దగ్గర 25 సంవత్సరాలు అయింది అనుకుంటా నేను వచ్చి కూడా ఇక్కడికి. 20 సంవత్సరాలు ఎప్పుడు మా తమ్ముడు కూతురు పెళ్ళికి ఒకసారి వచ్చాను, దాని తర్వాత మళ్ళీ వాడు రావటం జరిగింది. అసలు ఈ మన అదృష్టాన్ని కొట్టడానికేమో మనకున్న డిఎన్ఏలో మనకున్న వాల్యూ, మనకున్న ఎథిక్స్, మనకున్న మొరాలిటీ చాలా హై ప్రొఫైల్. అది ఇండివిజువల్ ప్రొఫైల్స్. అదే నలుగురు కనుక 4 దిక్కులు వెళ్ళిపోతే మళ్ళా సేమ్ ఎక్కడ ఉన్నామో మనం అక్కడే ఉంటున్నాం. అసలు దీనికి ఎట్లా మనం ఏం చేస్తే, పొలిటికల్ పార్టీస్ పక్కన పెట్టండి, ఇప్పుడు మనకు అది అనవసరం. మనకు ఎంతసేపు ఇప్పుడు మేము కమ్యూనిటీ సర్వీస్ మీదనే ఉన్నాం. ఈ కమ్యూనిటీని మనం ఏ విధంగా తీసుకొస్తే భావితరాలకి మన వాళ్ళంతా నిలబడ్డారు అనే ఆలోచన ఒకటి రావాలి. దానికి కొంచెం ఇబ్బంది పడ్డా కానీ దగ్గర 3 సంవత్సరాల నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఒక 5 చార్టెడ్ అకౌంటెంట్లు, ఒక 5 ఐపీఎస్లు, మన 2 జస్టిస్లు అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఇండివిజువల్గా అందరితో మాట్లాడాను. తర్వాత మళ్ళీ అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి అందరం పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరం సెటిల్ అయిపోయాం కదా, ఇప్పుడన్నా మనం ఏదో ఒకటి కమ్యూనిటీ చేద్దాం. ఇప్పటివరకు అందరం సొసైటీ చేసాం. ఇప్పుడు ఇంకా సొసైటీ అంటే రాళ్ళు వేసి కొడుతున్నారు, మన్నే కొడుతున్నారు, మన చేత్తోనే అన్నం పెడుతున్నాం, మన్నే కొడుతున్నారు వాళ్ళు. కాబట్టి దాన్ని పక్కే పెడదాం, కాసేపు కమ్యూనిటీని ఇప్పుడు మనం పట్టుకుందాం. ప్రీ ఇండిపెండెన్స్లో మనకి చాలా పెద్ద గౌరవంగా బతికిన కమ్యూనిటీ మంది. మీకు హిస్టరీకి వెళ్తే కనుక త్రిపురనేని రామస్వామి చౌదరి కానివ్వండి, కొత్త బాపయ్య చౌదరి కానివ్వండి, వాళ్ళందరూ చేసిన సేవ మనం ఈరోజు ఇంత ఉన్నత స్థితికి రాగలిగామంటే వాళ్ళందరూ వెనక బోల్డంతమంది ఉన్నారు. దాని తర్వాత కూడా మన కాకాని వెంకటరత్నం గారు కానీ, కల్లూరి చంద్రమౌళి కానీ, సదాశివరావు గారు, ఎంతమంది అసలు మీకు అంటీ నెంబర్ ఆఫ్ పీపుల్ మన దగ్గర కమ్యూనిటీలో మన పైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన మాట అది కాదనలేము. ఈ 10-15 సంవత్సరాలుగానే మనకి సొసైటీలో మన ఐడెంటిటీ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం మన పిల్లలు బాగా చదువుకోవటం, అంటే ఆస్ట్రేలియా అని అమెరికా అని వెళ్ళటం. రెండోది ఇక్కడ ఉండేవాళ్ళు తక్కువైపోవటం. మూడోది ఎవళ్ళు కూడా ఒకళ్ళిద్దరి కంటే అసలు ఎవళ్ళ పిల్లలు కానీ స్తోమత లేకపోవటం. స్తోమత ఉంది, కాకపోతే సొసైటీ మనని ఎందుకు ఇంతమందిని మనం ఉన్న ఒక్కళ్ళతోనైనా జాగ్రత్త పెద్దాళ్ళని చేద్దాము, ఖర్చు తగ్గించి వాడికే సంపాదించి పెడదాం. దానివల్ల చాలా మొన్న పెద్ద విచిత్రమైనటువంటి ఒక ప్రపోజల్, మొన్న తెనాలిలో మీటింగ్ జరుగుతూ ఉంటే 3 ప్రపోజ్ చేశారు నాకు. సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకటి చెప్పండి, ఇక మాకు ఈ మా జనరేషన్ అప్పుడేమో మేము ఒక్కొక్కరికి 4, 5 అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నాం. కానీ దురదృష్టం ఇప్పుడు ఎవళ్ళు ఒకళ్ళిద్దరు. ఇప్పుడు ఆ ఒకళ్ళకి కూడా కంటం కష్టమైపోతూ ఉంది వీళ్ళకి. ఆ మగాళ్ళకి కనాలనున్న ఆడపిల్లలు కనే పరిస్థితి వాళ్ళకి మాకెందుకు గొడవ అనుకుంటున్నారు వాళ్ళు. మనకేమో తాత ముత్తాతలైన వాళ్ళకేమో 10 మంది ఇంటి ముందు కనపడితేనే మనకు తృప్తి. మరి ఇది బ్యాలెన్స్ కావట్లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలని. అందులో విచిత్రం అంటే ఈ ప్రపోజల్ పెట్టి మైక్ తీసుకున్న ఆయనకి పెళ్లి కాల. విచిత్రం అనిపించింది అనమాట. ఆయన ఎందుకంటే సరే ఆయనకి ఇబ్బంది పడి అలా ఏదో వాళ్ళ అన్నయ్య ఏదో చనిపోవడం, పిల్లలు ఉన్నారని ఆర్థిక మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది, మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటే అవి వచ్చేది నన్ను ఎక్కడ తీసుకుపోద్దానని చెప్పి భయపడి నేను ఫ్యామిలీని తీసుకున్నాను. కాబట్టి అట్లా చేశానని చెప్పుకున్నామాట. అంటే దీస్ ఆర్ ది సీక్వెన్సెస్లో మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే దాని మీద చెప్పడానికి ఇవన్నీ. అసలు కమ్మ అనే దానికి పదానికి అర్థం కూడా లేకుండా పోతుంది. వాడికి సంవత్సరానికి ఒక్కొక్క చైల్డ్ మీద 50,000 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. అవి తప్పించేస్తున్నాం. వాడి బాధ్యత మనం తీసుకుంటున్నాం, వాడి భవిష్యత్తు మనం తీర్చిదిద్దే అవకాశం మనకు వస్తుంది. రెండోది, ఎప్పుడైతే మనం హాస్టల్లో జాయిన్ చేస్తామో ప్రైమరీగా ముందు వాళ్ళకి డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. వాడి పని వాడు చేసుకునేటట్టు రావడంతోనే ఫస్ట్ డేనే రోస్టర్ వేసేసి, ఇది నువ్వు టాయిలెట్లు క్లీన్ చేయాల్సిన ఈ టీము, ఫ్లోర్ క్లీన్ చేయాల్సిన ఒకళ్ళు, ఇట్లా వాళ్ళల్లో వాళ్ళే రోస్టర్ వేసుకొని అలవాటు అయిపోయింది. మన ఈరోజు కూడా మీరు చూడండి, మన ఇంట్లో పిల్లలకి వాళ్ళ మంచినీళ్ళు లేదంటే లేచి తాగలేవా అన్నంత పరిస్థితికి వచ్చాం మనం. అటువంటిది మన హాస్టల్స్లో ఇవాళ
స్వచ్ఛందంగా పిల్లలు అన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి తయారయ్యారంటే అది మా కాన్సెప్ట్ 100% క్లిక్ అయిందని నేను అనుకున్నాను. దాన్ని బట్టి కాకపోతే మాకు టైం తక్కువ ఉంది. మేము ఇది ఎప్పుడు January 2 ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసాము. హార్డ్లీ ఒక 1.5 మంత్కి మాకు పేపర్ వర్క్, అసలు ఎక్కడ హాస్టల్స్ పెట్టాలి ఏంటి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకుండా ఎట్లా చేద్దాం అని ఎత్తుక్కుంటూ ఉంటే ఈ కమ్మ సంఘాలలో సగం బిల్డింగ్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆ సంఘమే అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వాళ్ళు ఏదో కడతారు, కట్టినాక దానికి ఎవరు చూసేవాళ్ళు లేదు, కరెంటు బిల్లులు కట్టేవాళ్ళు లేడు. అవన్నీ మాకు దొరికినాయి. వృద్ధాశ్రమాన్ని కడతారు చందాలు వసూలు చేసి, దానికి కరెంటు బిల్లు కట్టే దిక్కు ఉండదు, వృద్ధుడు లేదు, ఆశ్రమం లేదు. అటువంటి బిల్డింగ్లు దొరికినాయి. వెంటనే బాగానే అవన్నీ తీసుకొని మొత్తం 9 హాస్టల్స్ రన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఒక 500 మంది వరకే మన దగ్గర ఉన్నారు. టైం లేకపోయింది. ఎందుకు గోకవరం చూడమ్మా, మాకు దగ్గర ఆ బిల్డింగ్లో వెళ్ళటానికి మేమే హెసిటేట్ చేసాం. ఇంత దూరం ఎవరన్నా వస్తారా లేదా, ఎట్లా అది ఇదని. దాన్ని మాడిఫై చేయాలంటే అడిషనల్ టాయిలెట్స్ కట్టాలి, బిల్డింగ్ కట్టాలి, డార్మిటరీస్ క్రియేట్ చేయాలి. దగ్గర 70-80 లక్షలు పెట్టి మళ్ళీ అంతా సపోర్ట్ చేసి క్రియేట్ చేసాం. అది కనీసం 3-4 మంత్స్ పట్టింది. పిల్లాన్ని జాయిన్ చేయడానికి ఎవరైనా తల్లిదండ్రులు వస్తే అబ్బాయి ఇది ఎప్పుడు అవుద్దో సస్తా, మన పిల్లల భవిష్యత్తు పోద్ది, అసలు ఇది అవుద్దో కాదా అని భయం. మన పిల్లలకైనా సరే ఎక్కడైనా జాయిన్ చేద్దామంటే ముందు మనం వెళ్ళి చూస్తాం. ఆ సిచ్యువేషన్లో గోకవరం స్టార్ట్ చేసాం. మమ్మల్ని నమ్మి ఒక 30-35 మంది వచ్చారు పిల్లలు, ఆడపిల్లలు. అందుట్లో ఇవాళ ఆడపిల్లల్ని ఆ ఏజ్ గ్రూప్లో హాస్టల్కి మనకి రిమోట్ ఏరియాలో తీసుకెళ్ళాలంటే మన పెద్దవాళ్ళు కూడా చాలామంది పేరెంట్స్ కన్విన్స్ అయ్యి ఇది బాగా చేస్తున్నారు, పెనమలూరులో చూశారు, ఇంకో దగ్గర చూశారనే ఉద్దేశంతో మనకి హాస్టల్స్ ఆ విధంగా స్టార్ట్ చేసాం. అది బాగా సక్సెస్ఫుల్గా మాకు తృప్తి వచ్చింది. ఎక్కడ కూడా ₹1 డోనర్ది కానీ ఇంకొకరిది కానీ ఎక్కడ ₹1 మిస్అప్రాపరేట్ చేయకుండా. ఇప్పుడు ఎందుకు గోకవరం హాస్టల్ ఉందనుకోండి, చలపతి మొత్తం ఫ్యామిలీ అంతా డెడికేట్ చేసి హాస్టల్ చూసుకుంటారు. కోటప్పకొండ ఉందనుకోండి, ధనలక్ష్మి గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 10 మంది రైతులు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా పొద్దున్నే 7:30 కల్లా వచ్చి హాస్టల్ దగ్గర కూర్చొని పిల్లలంతా తయారయ్యారా లెక్క పెడతారు, వాళ్ళు లైన్గా తీసుకెళ్తారు, స్కూల్కి తీసుకెళ్తారు, స్కూల్లో దింపి మళ్ళీ వస్తారు. వచ్చి హాస్టల్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం లేదు, కరెంట్ లేదా, బల్బ్ లేదా, అది లేదా, అన్నీ చూసుకుంటారు, కూరగాయలు తెప్పిస్తారు. అంటే ప్రతి హాస్టల్లో లోకల్గా మన వాళ్ళు 100% సపోర్ట్ చేశారు. అది మాకు సర్ప్రైజ్. అది మనకున్నటువంటి మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఒకళ్ళని చూసి వాళ్ళు ఓరవలేనితనం కానీ ఇంకోటి కానీ, ఈ కాజ్కి వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు నిలబడ్డారు. అది గ్రేట్ మన. దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ధైర్యంగా నీతికి నిజాయితీలు పడి ఏం చేద్దాం అనుకున్నా కానీ మనం సక్సెస్గా చేయొచ్చు. మనం ఈ పని చేద్దాం అనుకున్నప్పుడు 10 మందిని కలిసి ఇది అవునా కాదా దీన్ని కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం చేసేది మనం ఇంపోజ్ చేస్తున్నామా, లేకపోతే మన కమ్యూనిటీకి ఏమైనా ఉపయోగపడుతుందా, సొసైటీకి ఏమైనా ఉపయోగపడుతుందా అని మనం ఆలోచన చేస్తే మాత్రం 100% సక్సెస్ఫుల్ చేయొచ్చు. అట్లా హాస్టల్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఇంకా 10 వరకు అవుతున్నాయి. అన్ని కన్స్ట్రక్షన్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొత్త ఎట్టి పరిస్థితుల్లో నా పట్టుదల ఏంటంటే వెస్ట్ గోదావరిలో ఒకటే హాస్టల్ గర్ల్స్కి ఉంది, బాయ్స్కి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒకళ్ళకి మగపిల్లాడు ఆడపిల్లలు ఇద్దరు ఉంటారు. ఒక ఆడపిల్లని తీసుకెళ్ళేమో గోకవరంలో పెడుతున్నారు, మగపిల్లని ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది వాళ్ళకి. వీళ్ళని ఎక్కడో ఒకసారి తీసుకెళ్ళాలి, దూరం అవుతుంది. కాబట్టి చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో చాటపర్రిలో అనుకున్నాము, పోతనూరు అనుకున్నాము, కొవ్వలు అనుకున్నాము, వీలు పడల ఫర్ వేరియస్ రీజన్స్. దురదృష్టానికి ఏంటంటే ఆ స్కూల్స్లో అసలు మన పిల్లలు లేరు. ఫస్ట్ ఆ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ కూడా లేదు అక్కడ. అదే సరే ఎందుకు అనవసరం టార్గెట్ అవుతామోనని మేము కూడా ధైర్యం చేయలేము వాస్తవానికి. కానీ ఎప్పుడైతే వీళ్ళంతా ఎంకరేజ్ చేసి ఇక్కడ పిల్లల్ని కొంచెం ఎడ్యుకేట్ చేసి తీసుకెళ్ళి అక్కడ హాస్టల్ జాయిన్ చేశారో అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ పొటెన్షియల్ ఏరియా ఇది. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఒక హాస్టల్ పెట్టాలి అనే దాని మీద మొన్న కూడా జనార్దన్ గారి దగ్గరికి, వెలుమడి జనార్దన్ గారిని కొవ్వాలి ఆయన దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు చెప్పాను, ఇది ఇట్లా మీరు చేయదలుచు మీ ఊళ్ళో చేయలేకపోతే. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మన వాళ్ళు ఇంతవరకు కూడా కమ్మ అనే వాళ్ళకి హెల్ప్ చేస్తే మన బిజినెస్లకి ఏమైనా ఇబ్బంది పడతారేమోననే భయంతో
ఆ అవుట్లుక్లో పోలా వాళ్ళు. ఎందుకు ఇప్పుడు మీ సిఆర్ఆర్ కాలేజ్ ఉంది ఏలూరు, దానికి ఫౌండరు రూపాయి ఇచ్చింది కూడా మనల్ని, పేరు మాత్రం సిఆర్ఆర్ కాలేజ్ అని కట్టమంచి రామలింగారెడ్డి బాగా ఉంది. ఎక్కడ బోర్డు మీద కూడా ఒక పేరు కూడా లేదు మనకి ఈ రోజు కూడా. అదే దానికి ఇప్పటికీ మనకు ఐడెంటిటీ లేకుండా అయిపోయింది. సో మనాళ్ళు కూడా ధైర్యం చేయట్లా. ఎందుకు మనం మీరు వద్దన్నా కానీ మన ముఖం రాసేటువంటి వీళ్ళు కమ్మాళ్ళని సంగతి అందరు చెప్తారు కదా, ఇంకా దానికి మనం సిగ్గుపడేది ఏముంది? దానికి బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తాయి, ఇంకోటి వస్తాయి, ఇది ఏది చేయకపోయినా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కొంతమందికి చాలా ధైర్యంగా చెప్తే బొల్లినేని కృష్ణయ్య కానీ, లేకపోతే జస్టిస్ కోదండరామ్ లాంటి వాళ్ళు, మురళీమోహన్ లాంటి వాళ్ళు, వీళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చారు నాతో పాటు. చెప్పి సత్యనారాయణ గారు మీరు లోపలికి వెళ్ళండి, మేము ఉన్నాం, మేమంతా తిరిగి మేమంతా చేయటానికి మాకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, మీరు చేయండి. కాకపోతే వీలైనంత వరకు కమ్మారికి అనేది మీరు పబ్లిసిటీ బయట చేయొద్దు, మీడియాకి వెళ్ళవద్దు, మనం మీడియాకి కానీ పబ్లిసిటీ చేయొద్దు మనం అనే దాని మీద చాలా కొంత రెస్ట్రిక్షన్ పెట్టుకునే మేము బయటకు వచ్చాము. ఒక మాట చెప్పారంటే ఎక్కడ కూడా దీన్ని మీటింగ్లో బయటకు తీసుకెళ్ళడం కానీ, మీడియా వాళ్ళని పిలవడం కానీ ఎక్కడ చేయట్లేదు అసలు ఇంకోటికి ఎందుకు తెలవాలి మనం చేసే పని? మనం కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నాం, దాని గురించి మనం మీడియాలో వస్తే మనకేమొస్తుంది? ఆ పూటకి పేపర్లు ఇటు చదువుతారు, చింపవుతారు, వేస్తారు, రాళ్ళు వేసేవాడు మళ్ళీ అది చూసి రాళ్ళు వేస్తారు. 12 మంది భర్త లేని వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు వృద్ధులు, లేగలేక కూర్చోలేక, వాళ్ళందరికీ ఆర్థికంగా ప్రతి వాళ్ళకి ఆర్థికంగా సంతోషంగానే ఉన్నారు వాళ్ళు. దురదృష్టం ఏంటంటే ఆ రిమోట్ విలేజ్లో వాళ్ళకి చేసి పెట్టే మనుషులు దొరకట్లేదు. కూరగాయలు తేవాలి, నెయ్యి తేవాలి, నూనె తేవాలి, ఇవన్నీ తెచ్చిపెట్టేవాడు, వండేవాడేవాడు, మళ్ళీ కడిగేవాళ్ళేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు అతి కష్టం మీద ఒక పూట వండుకుంటున్నారు. పిల్లలేమో వాడు వీడియో కాల్స్ ఇవాళ అందరికి అలవాటు అయిపోయింది. వీడియో కాల్స్ చేసి అమ్మ ఏం తిన్నారు ఏంటంటే ఏదో లేదు తిన్నాం లేదు, పొద్దున ఒక పూట అనుకుంటే అదే సాయంత్రం తింటున్నారు చాలా ఊళ్ళల్లో పరిస్థితి. దీన్ని చూసి మేము లేదు మనం దీన్ని అడ్రస్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేసాం. మనం ఎట్లయితే మన స్కూల్స్లో పిల్లలకి మనం చూసుకుంటున్నామో అదే పిల్లల ఈ 60 సంవత్సరాల పైన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల కింద లెక్క మనకి, వాళ్ళని వాళ్ళు కాలాతీతం వెళ్ళేంత వరకు మనం సర్వీస్ చేస్తామనే ఒక బ్రాడర్ అవుట్లుక్నే మేము మొదలుపెట్టాం. దీని మీద చాలామంది వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా ఈ సస్టైన్ కాదు, ఆ ఊళ్ళో కాలేదు, ఈ ఊళ్ళో కాలేదు. ఇక్కడ నూజివీడు దగ్గర ఒక ఊళ్ళో ఒక ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన చూసి ఆయన అన్నాడు, సార్ మేము కూడా చేస్తున్నాము, మేము ఏం చేస్తున్నాము అన్న, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము ఆ ఊరు మొత్తానికి అని చెప్పాడు. ఎట్లా చేస్తున్నారు ఏంటంటే మా అబ్బాయి యుఎస్ నుంచి డబ్బులు పంపుతాడు నాకు, ఊళ్ళో అందరికీ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీయో వడ ఏదో మెనూ చెప్తాడు. ఆ ఊళ్ళో ఒక చిన్న హోటలర్ ఉన్నాడు, వాడు చెప్పేస్తాడనమాట, ఈ ఊళ్ళో ఎన్నిళ్ళు ఉన్నాయో చూసి ఎంతమంది ఉన్నారో చూసి దానికి పంపించేయండి, నెలకి ఎంత అయిందని చూసి వాళ్ళు నెలకి బిల్లు ఇస్తారు. అక్కడేంటి అక్కడ రూపాయలు, ఇక్కడ ఫుడ్, అంతేగాని నీకు కమ్యూనిటీలో ఉన్న మమకారం లేదు, అసలు ఆలోచన పరం లేదు, హ్యూమన్ టచ్ వాల్యూస్ అసలు లేవు. పలకరించనాదులు లేక మనం ఏడుస్తూ ఉంటే దానికోసం ఇంత అంకులు చేయాల్సిందా అని నేను అనుకున్నా. ఆయనకేం చెప్పలేదు, ఆయనే చెప్పాడు నాకు, సార్ మేము చేస్తుంది మాకే కరెక్షన్ కావాల్సి వచ్చింది, మేము కూడా కాకపోతే ఊళ్ళో మరి అందరు ఉన్నారు కదా అంత సపోర్ట్ నేను చేయలేను అది అంటే, అందుకే కదా మేము పెట్టింది, అందరూ సపోర్ట్ చేయలేం కాబట్టి మన కమ్యూనిటీ వరకనే ముందు అనుకున్నాం. ఒకవేళ దీంట్లో మన పక్కాళ్ళు బీసీలు కావాలి, ఎస్సీలు కావచ్చు, వాళ్ళు కూడా ఇంకా అక్కబావ అనుకుంటే మనతో సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరికన్నా పిల్లలు ఇక్కడ లేరు, పెరాలసిస్ వచ్చింది, వండుకోలేరు మీకు అనిపిస్తే మీరు ఈ 42 మంది మీరు డిసైడ్ చేయండి. మీకు మంచి అనిపిస్తే ఎంతమంది పెడతారో మీరు పెట్టండి, దానికి మాకు రిజర్వేషన్ ఏమీ లేదు. మా రిజర్వేషన్ వల్ల కమ్యూనిటీ వరకే రిజర్వేషన్ ఇక్కడ, అది మీకు ఎక్స్టెండెడ్ పోర్షన్. దిస్ ఈజ్ వాట్ మేము చేసిన దానికి. దీనికి కాజ్ ఏంటంటే ఫస్ట్ మనం ఊళ్ళో 50 మంది మనకి ఇట్లా ఉంటారు అని తెలిస్తే ముందు ఏం చేస్తున్నాం, వాళ్ళందరినీ కూర్చోబెట్టి
ఫస్ట్ మీటింగ్లో మన కాన్సెప్ట్ చెప్పి దీనివల్ల మనకందరూ ఒక దగ్గర ప్లాట్ఫామ్కి వస్తారు, ఊళ్ళో ఉన్న వాళ్ళ పొలిటికల్ డిఫరెన్సెస్ పక్కన పెట్టి వీళ్ళందరూ ఒక దగ్గరకు వస్తారు అనేది ఫస్ట్ ఎజెండా మాది. దాని సెకండ్ ఆ కౌన్సిలింగ్లో మనం చెప్పాల్సింది ఇంతే, మీరు అందరూ కలిసి ఉంటానంటే మేము ఇట్లా కిచెన్ స్టార్ట్ చేస్తాము అది ఇదని కొంతమంది అయ్యేది కాదు సచ్చేది కాదు అని అనుకుంటారు. మళ్ళీ ఒక 4 రోజులు టైం ఇవ్వండి వాళ్ళకి, ఆ 4 రోజులు చేసుకునేది. మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ మన వాళ్ళని పంపించి మొన్న మేము చెప్పాం కదా మరి దానికి పద్ధతి మీరు ఏమైనా మాట్లాడారా లేదా అనేది వెరిఫై చేసుకున్నారు. రెండో మీటింగ్ వచ్చే వరకు థర్స్డే ఈవినింగ్ అనుకుంటా ఆ రోజు అందరికీ ఒప్పుకున్నారు, ఇదేదో బాగానే ఉంది అనుకున్నారు. సరే మాకు అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను అన్నాను ఒక వారం రోజులు టైం తీసుకోండి, కిచెన్ అరేంజ్మెంట్ చేయాలి కదా, వారం రోజులు టైం తీసుకోమంటే వాళ్ళు అన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఆ రోజు రాత్రే అందరికీ పిల్లలకి ఫోన్ చేసి 20 మంది బయట ఉద్యోగాలు చేస్తారు. హైదరాబాద్లో 13 మంది ఉన్నారంట, 5 బెంగళూరులో ఉన్నారు, 2 గుంటూరులో ఉన్నారు. అందరు 20 మందికి వాళ్ళు సమన్ చేశారు. బయట లెవెల్లో వచ్చి మాకు భోజనాలు పెడుతున్నారంటారు, ఉండగోళ్ళారు మీరు రండి, శనివారం పొద్దున కదా మీరు ఊళ్ళో ఉండండి ముందని చెప్పి వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళు టక్కన దిగి అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మేము ఊరినే అయితే మేము తినము, ఫస్ట్ ఎజెండా అది వాళ్ళది. మాకు ఎంతో కొంత మేము తోసింది మేము ఇస్తాం, మేము సర్వీస్ చేస్తాం, అది మీరు యాక్సెప్ట్ చేస్తానంటే మేము తింటాము అని కండిషన్ పెట్టారు. దానికి ఆ పిల్లలందరూ 20 మంది కూడా మా కంట్రిబ్యూషన్ ఎంత, ఒక రోజుతో కాదు, ఇది 1 టైం డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు 1,50,000 ఇవ్వండి, అది కాదు. దీనికల్లా మీరు నెల ఇస్తాను అని మీరు అందరు కమిట్మెంట్ ఉంటే ఎంత ఇస్తారో చెప్పండి. 100 రూపాయలు అయితే మీరు 10 రూపాయలు ఇస్తారా, 5 రూపాయలు ఇస్తారా, 50 రూపాయలు ఇస్తారా మీరు చెప్తే మిగతా 50 కావాలంటే మేము పెడతాం. మాకు కూడా క్వాంటమ్ తెలవాలి, ఎంత మీ కమిట్మెంట్ ఎంత ఉందో తెలవాలి ముందు. దీనికి మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రూపాయల సమస్య కాదు, భోజనం సమస్య కానే కాదు. మా ఉద్దేశం వల్ల ఆ ఊళ్ళో ఉన్న 40 మంది 50 మంది మొత్తం 100 మెంబర్స్ ఉన్నారు. అందులో 42 మంది మాత్రమే 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు కింద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ 100 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టగలిగే శక్తి మనకు వచ్చింది. దాంతో వాళ్ళందరూ యునానిమస్గా వాళ్ళు రిజాల్వ్ చేసుకున్నారు. వాటిమే టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చారు. అదృష్టం కొద్దీ ఆ సర్పంచ్ కూడా వైఎస్ఆర్సీపీ సర్పంచ్, అందరూ ఒక దగ్గరకు వచ్చారు. వాళ్ళు మనకు కావాల్సింది కూడా అది, అట్లా చేసాం. ఇప్పుడు ఇంకా 4-5 విలేజెస్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. మొన్న తెనాలిలో మీటింగ్ పెట్టినప్పుడు మన అమ్మాయి పద్మజ కూడా ఇక్కడి నుంచి అక్కడ ఏలూరు నుంచి అక్కడికి వచ్చింది. నాకే సర్ప్రైజ్ అనిపించింది, ఏంటి వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్, అదే ఎక్కడున్నా సరే అంత రావాలన్నంత ఆలోచన వచ్చింది అని అంటేనే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరిని అడిగారు. 200 మంది ఉంటే అందరిని అడిగారు, మీలో సేవాగుణం లేకపోతే మీరు ఇక్కడ వరకు రారు, కూర్చోరు. కాబట్టి మీరందరిలో సేవాగుణం ఉంది, అది ఏ విధంగా తీర్చుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఆర్గనైజ్ చేసాం. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు తెనాలి చుట్టుపక్కల 5-6 విలేజెస్లో మాత్రం ఆల్రెడీ మొదలుపెట్టాము. నెక్స్ట్ వీక్ డేట్ ఇవ్వాలి, మనం ఎప్పుడు వెళ్ళగలుగుతామో చూసి కిచెన్ అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన పరిస్థితులు ఇవి, ఈ సర్కమ్స్టెన్సెస్లో ఇక్కడ వరకు రావడం జరిగింది. ఒకటి, మన హాస్టల్స్ని వాడుకోవటానికి పిల్లలకి అందరికీ ఎంకరేజ్ చేయడానికి. గవర్నమెంట్ స్కూలే ఎందుకు అన్న దాని మీద ఇందాక కూడా ఒక అమ్మాయి చెప్పింది. నేను చెప్పాను గవర్నమెంట్ స్కూలే అంటే కొంచెం వెనక ముందు ఆడుతున్నారంటే, అసలు మీరు ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ హాస్టల్స్ మీరు వెళ్ళి చూస్తే ప్రైవేట్ స్కూల్ అనేది ఎందుకు పనికిరాదు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్కు ఉన్న క్వాలిఫికేషన్ కానీ వానికి ఉన్న కమిట్మెంట్ కానీ ప్రైవేట్ దాంట్లో ఉండదు. ప్రైవేట్లో 10 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ దాంట్లో 30 రూపాయలు ఇస్తాడు. కాకపోతే గవర్నమెంట్ దగ్గర ఏంటంటే మానిటరింగ్ సిస్టమ్ లేదు. లోకల్ పొలిటీషియన్స్ ఎవడన్నా చలపతి లాంటి వాళ్ళు ఎవడన్నా తగులుకుంటేనేమో కొంచెం సిన్సియర్గా చేస్తానికి ట్రై చేస్తారు, లేకపోతే వాళ్ళు పట్టించుకోరు. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైతే మన పిల్లల్ని అడ్మిట్ చేస్తున్నామో వాళ్ళతో హెడ్ మాస్టర్తో మాట్లాడి, టీచర్స్తో మాట్లాడి, హెడ్ మాస్టర్తో మాట్లాడి ఎవరన్నా టీచర్లు తక్కువ ఉన్నారా, ఎవరికన్నా కావాలా మీకు, మాకు ఇంగ్లీష్ లెక్చరర్ని ఇంగ్లీష్ టీచర్ని అలాట్ చేయలేదు గవర్నమెంట్ అంటే, ఓకే మనం వాలంటరీ సిస్టంలో ఎవరినైనా ఒకరిని కాంట్రాక్ట్ సిస్టంలో ఒక 3-4 నెలలు పెడతాం ఈ లోపల అనే వరకు వాడికి ధైర్యం, వీళ్ళు మనకు బ్యాక్ బోన్ ఉన్నారు. మొన్న నర్సరావుపేటలో
మన పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళడం, స్కూల్కి మాకు ఒక 3 కిలోమీటర్స్ హాస్టల్కి రావటం పోవడం చూస్తున్నారు. ఈ డిసిప్లిన్ కాస్త పికప్ అయ్యారు పిల్లలు. క్లాసులు అన్నీ మన వాళ్ళే టాప్లు వస్తున్నాయి. వాళ్ళ టీచర్స్ అందరికీ కొంచెం ఆశ్చర్యం వేసి మేము వచ్చి హాస్టల్ చూస్తామని అన్నారు. అందులో ఉన్నది 20 మంది. ఆ రోజు 13 మందిలో 2 మన వాళ్ళ కమ్మాళ్ళు ఉన్నారు టీచర్స్. వాళ్ళు అన్నారు మేము పిల్లలతో పాటు వెళ్ళి మేము హాస్టల్ చూస్తాము, లేకపోతే సండే వస్తామని. మిగతా టీచర్లు క్లాస్ అయిపోయినాక వాళ్ళందరూ చెప్పుకుంటారు కదా, అదే మేమెందుకు చూడదు, కమ్మారిది అయితే మాత్రం మేము చూడకూడదా అని మొత్తం 13 మంది ఆ రోజు సండే నాడు 11 గంటలకి వచ్చారు హాస్టల్కి. హాస్టల్కి వచ్చి బెలివిట అన్నాడు 4 గంటలు, మధ్యాహ్నం 3 గంటల వరకు పిల్లల్ని కూర్చోబెట్టి ఇట్లనే అంత చెట్టు కింద కుర్చీలేసి అందరికీ వాళ్ళు ఎంత బాగా చెప్పారంటే, మీకు అందరికీ తల్లిదండ్రులు లేరు ఇక్కడ, ఇదిగో మీకు ఇక్కడ తండ్రి ఎవళ్ళు తల్లి ఎవళ్ళు అంటే వాడెను, భోజనం పెట్టేది తల్లి అయితే ఇక్కడ కుక్కు, వాళ్ళిద్దరే మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళే మీకు తల్లిదండ్రులు. స్కూల్కి మీరు నడిస్తే మీకు ఇబ్బంది అవుద్దని 3 కిలోమీటర్లు కూడా మీరు నడవరు, మా పిల్లలకి ఇబ్బంది అవుద్దని మీ సారాళ్ళు బస్సు కొని పెట్టారు. మీరు ఆలోచన చేయండి, ఇంత కష్టపడుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని పైకి తీసుకొద్దామని. అది వాటి మీద ఏ కమ్యూనిటీ అయినా సరే, ఇప్పుడు మీ కమ్యూనిటీని చేస్తున్నారు. పెద్ద బోర్డు ఉంది అక్కడ నరసరావుపేటలో, కమ్మవారి బాలబాలికల వసతి గృహము అని ఉంది. మిగతా 11 మంది అయితే వేరే మూలాలే కదా వాళ్ళు వచ్చి మన పోడాల్సినంత అవసరమా? వాళ్ళకున్న కమిట్మెంట్ చూడండి. ఆ కమిట్మెంట్ ఎందుకు వచ్చింది? ఆ స్కూల్లో మన వాళ్ళు టాప్. అక్కడ మీరు ఈ 9 హాస్టల్స్లో ఏ హాస్టల్ కన్నా వెళ్ళండి, ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, ఆ స్కూల్లో కమ్మవాళ్ళ హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళే టాపర్ ఉంటాడు. రెండోది మన వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారు. అక్కడ ఏ స్కూల్లో ఏదైనా టీచర్ రాకపోతే మన పిల్లలను లేసి ఈ పూట క్లాస్ తీసుకోబాబు, ఆ టీచర్ రాలేదు అంటే వీ హ్యావ్ క్రియేటెడ్ సచ్ అన్ యాంగ్జైటీ అండ్ ఎంతూసియాజం వాళ్ళకి. మన వాళ్ళ పిల్లలంటే వాళ్ళకి ఒక అంత గౌరవం పెరిగింది. దానివల్ల సమాజంలో మనం అనుకున్న అంత ఇది లేదు. జిల్లా పరిషత్ హై స్కూల్ అనేది మనం ఎక్కడ హాస్టల్ పెట్టినా కానీ ఐ కెన్ అష్యూర్ యూ దట్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా మన పిల్లలకి గౌరవం దక్కేలాగా మనం చేస్తాం. వాళ్ళకి చిన్న ఏదన్నా మొన్న ఒక స్కూల్లో హై స్కూల్లో ఈ మైక్ సిస్టమ్ వాళ్ళ దగ్గర పోయింది. పాతది ఎప్పుడో ఉండేదట. దానికి మాకు మా వార్డెన్ పిలిచి చెప్పారు, ఇట్లా మాకు స్కూల్లో మైక్ లేదు, మన ఆగస్ట్ 15 అప్పుడు రియలైజ్ అయ్యి మీ సార్లను అడగండి ఏమన్నా డొనేట్ చేస్తారేమోనండి. సరే ఎంత కావాలి ఏంటంటే మా సార్ మాకైతే 10,000 వరకు మేము ఇచ్చేయచ్చు అని అంటే, కాదు ఒక 20,000 అన్న ఇప్పియండి, మిగతా 15,000 20,000 ఏదైనా ఉంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటానని వాళ్ళే అప్పటిదప్పుడు డెసిషన్ తీసుకున్నారు. సరే అని నాకు ఫోన్ చేస్తే సరే ఇద్దామని పంపించేస్తానని చెప్పాను. అంటే వాళ్ళ అవసరానికి మనం అక్కడ ఆఫ్టర్ ఆల్ 20,000 రూపీస్ ఆ స్కూల్కి మనం ఇచ్చింది. అంతకుముందు ఏదో టీచర్ కావాలంటే ఒక 3-4 మంత్స్కి శాలరీ కావాలంటే అది కూడా మనం ప్రైవేట్ నుంచి ఇప్పించాం. సో దీనివల్ల మనకి వాళ్ళకున్న హ్యూమన్ టచ్ వాల్యూస్ పెరిగిపోయినాయి. అందుకనే మీరు జిల్లా పరిషత్ హై స్కూల్లో చేర్పిస్తే మన పిల్లలకి ఇబ్బంది ఏమో అనేది మీరు మైండ్లో నుంచి తీసేయండి, మీరు క్యాన్వాస్ చేయండి. ఇప్పుడు నువ్వు జిల్లా పరిషత్ జడ్పీటీసీ మెంబరు కాబట్టి కనీసం పబ్లిక్ స్పీచ్లో ఏం మాట్లాడాలనేది అర్థమైంది కాబట్టి ఎక్కడన్నా ఛాన్స్ దొరికితే జిల్లా పరిషత్ హై స్కూల్లో చేర్పించి మా హాస్టల్లో కనుక ఉండేటట్లయితే మేము ఎకడమిక్స్ కూడా మేము టేక్ కేర్ చేస్తున్నాము, మీకేం ఇబ్బంది లేదు అనేది మీరు కొంచెం గట్టిగా చెప్పండి. మనం వాడుకోమనండి. మన సిస్టమ్ ఇప్పుడు ఏదైతే ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నామో దాన్ని వాడుకోండి. దీంతోపాటు ఒక చిన్న ఎన్యూమరేషన్ కోసం ఏం చేసామంటే, అసలు ఏ ఊళ్ళో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి ఎట్లా తెలవాలి? ఇప్పుడు ఫస్ట్ అంటే ఒక 5-6 విలేజెస్ లెక్క తీసుకున్నాం, అందరినీ సర్వే చేయండి అన్నాం. సర్వే చేస్తానికి వెళ్తే ఇప్పుడు ఎవడన్నా వచ్చి కొత్తగానే లేకపోతే పాతాళ్ళు కానీ ఊళ్ళో వచ్చి అమ్మ మీ ఇంట్లో యజమాని వాళ్ళు ఎంత ఏజ్ ఉంది కానీ భార్య ఏజ్ ఎంత కానీ ఎంతమంది పిల్లలని కానీ ఆరోగ్య సమస్యలు ఏమన్నా కానీ ఈ 3 కాలమ్స్ మనకు కావాలి మన ఎన్యూమరేషన్కి. అది అడుగుతానికి కూడా వీడు జగన్ పంపించాడా, ఏ పార్టీ వాడు వస్తున్నాడు, మళ్ళీ
ఈ మన కాగితాలు తీసుకెళ్ళి ఎక్కడ మళ్ళీ అమ్ముతారు వీళ్ళని భయం. అంటే ఎంత దుస్థితికి దిగజారిపోయాం మనం. నేనేమనుకున్నా అంటే దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టేది. నెమ్మదిగా ఇట్లా ఒక బుక్ తయారు చేశాను. ఒక 20,000 పుస్తకాలు చేపించేసి ఎక్కడికక్కడ మండలాల వయసు పంపించేసి, ఏ మండలానికైనా మాకు మండలానికి కావాల్సింది ఒక్క మనిషి ఇన్ఛార్జ్ కనుక గట్టి మనిషి దొరికితే ఆ మండలంలో అతనికి తెలుస్తుంది ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఏ విలేజ్లో మనకి గట్టి మనిషి ఉన్నాడు. వాళ్ళు చేయాల్సింది ఏం లేదు, ఈ బుక్ తీసుకెళ్ళి ఆ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఏజ్ గ్రూపు తీసుకుంటే అదొక కాలం. రెండో కాలం పిల్లలు ఎంతమంది ఉన్నారు, మూడో కాలంలో నీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా. ఫస్ట్ కాలంలో ఎందుకు ఏజ్ అడుగుతున్నాం మనం, వాళ్ళు మన కామన్ కిచెన్కి ఉపయోగపడతారా లేదా, రేపు అవసరం అవుద్దా లేదా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారా, దానికోసం ఇద్దరిని అడుగుతాను. లేకపోతే భర్త ఉండి భార్య లేదా, భార్య ఉండి భర్త లేరా, అది కూడా తెలిసిపోద్ది మనకి. ఆ ఫస్ట్ కాలంలో అది తెలుస్తుంది. సెకండ్ కాలంలో వచ్చే వరకు పిల్లల ఏజ్ గ్రూప్ అడుగుతున్నాం. పిల్లల ఏజ్ గ్రూప్ ఎందుకు అడుగుతున్నాం అంటే వాళ్ళు కనుక 6th, 7th, 8th అనుకోండి, ఆ బడ్డని తీసుకొని మన హాస్టల్స్లో జాయిన్ చేయొచ్చు పిల్లల్ని. థర్డ్ కాలంలో మేజర్ ప్రాబ్లం ఇప్పుడు మనం అడ్రస్ చేసిన 2 ఇష్యూల కంటే థర్డ్ మేజర్ ఇష్యూ ఒకటి ఏమొస్తుందంటే ఈ ఆరోగ్య సమస్యల మీద సగం మంది నానా ఇబ్బంది పడుతున్నారు. అదృష్టవంతులు సిటీల్లో ఉన్నాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళకి రోగం వచ్చినా కానీ ఏ అపోలో హాస్పిటల్కి వెళ్తున్నారు, సరిపోతుంది, ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. కానీ అదర్స్లో లాంగ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇటువంటి సమస్యలు వచ్చి పడ్డప్పుడు ఒక్కొక్కళ్ళు ఎకరాలకు అమ్ముతున్నారు. కానీ చివరికి ఆడు పోయేది 2 సంవత్సరాలు అయితే ఇంకో సంవత్సరం పెరుగుతుంది. ఉన్న 5 ఎకరాలు అమ్మేస్తాడు, వాడు రోడ్డుని పడతాడు, మిగిలిన వాళ్ళు వీడు వెళ్ళిపోతాడు. అటువంటి వాళ్ళని మనం ఏమన్నా రీహాబిలిటేషన్ చేయవచ్చా, లేకపోతే వాళ్ళకు కనుక మనం ఇన్సూరెన్స్ ఏమైనా చేపించగలిగితే, ఎందుకంటే మోర్ దాన్ 60 years అంటే ఇన్సూరెన్స్ చేయాలంటే కూడా కాస్ట్లీ అఫైర్. మనం ఏం చేస్తే వాళ్ళని ఆదుకోగలుగుతాం, లేదా ఒక రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కడన్నా, ఒక అసెంబ్లీకి ఒకటన్నా ఒక రీహాబిలిటేషన్ పెడదామా, లేకపోతే ఒక పార్లమెంట్కి అయినా ఒక పార్లమెంట్కి ఒక రీహాబిలిటేషన్ పెడదామా, ఇది సర్వే చేస్తున్నాం మేము. అది కనుక నేను ఉండకపోవచ్చు, రేపు మాకు టైం దగ్గర పడుతూ ఉంది. కనీసం యంగ్స్టర్స్ మీరు అందరూ ఉన్నారు, ఆలోచన చేయండి. ఇటువంటివి కనుక మనం టేకప్ చేస్తే డబ్బులు మీకు సమస్య లేదండి. మీరు సిన్సియర్గా నిలబడండి. దాతలు బోల్డంతమంది ఎవరో ఒకళ్ళు వస్తారు. నాకు తెలిసి ఈ ఊళ్ళో ఇవాళ్ళకి మనం గట్టిగా మాట్లాడితే 5 కోట్లు తీసుకెళ్ళగలిగే శక్తి మనకు ఉంది. ఇక్కడ ఆ పేర్లు నాకు అర్థమైపోయింది, ఇక్కడ ఎవళ్ళు ఎట్లా అనేది. వాళ్ళు చెప్పారు, అరే ఇంత పొటెన్షియల్ ఏరియాలో కూడా మన వాళ్ళు ఎందుకు బయటపడలేకపోతున్నాం అనే ఆలోచన వచ్చింది నాకు. మీరు కనుక ఈ ప్రపోజల్ పెట్టండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మొన్న ఎవరో అడిగారు నన్ను, ఏం సార్ ఇంత కష్టపడి తిరుగుతున్నారు, ఎక్కడ ఎన్ని డబ్బులు అవుతాయి, అసలు ఎన్ని విలేజెస్ ఉన్నాయి మనకి, ఎంతమందికి భోజనాలు పెడతారు. అరే అవి ఎక్కడి నుంచి తెచ్చి పెడితే నీకెందుకయ్యా, ముందు నీ ఊళ్ళో ముందు మొదలుపెట్టు, కష్టం నష్టం నీకు తెలుస్తుంది కదా, కష్టమైనప్పుడు మానేపోని, అప్పటి వరకైతే చెయ్యి. దానికి ఫండ్ ఎవళ్ళు రైజ్ చేయకపోతే నువ్వు సిన్సియర్గా ఉంటే ఎవడో కూడా ఇస్తాడు. ఆ ఊళ్ళో ప్రతి ఊళ్ళోనండి కనీసం 10 మంది 20 మంది అమెరికాలో ఉన్నారు, లేకపోతే ఉద్యోగం చేసుకున్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కాకపోతే కాస్ట్ తెలియదు వాళ్ళకి. దీన్ని చీటర్సు ఇటువంటి చాలామంది ఉన్నారు, అందుకని వాళ్ళ చేతిలో పడద్దేమోనని ఎవరు సపోర్ట్ చేయట్లా. నువ్వు చెయ్యి, 2-3 నెలలు చేసి చూపించి ఎవరో ఒకళ్ళు వస్తారు నీకు. మేము ఏది చేయకుండానే మొత్తం 20 మంది పిల్లలు సర్వీస్ చేసేవాళ్ళు వచ్చి వాలంటరీగా వచ్చి దిగారంటే అర్థం చేసుకోండి మీరు. దీనికి మనలో ఇనిషియేషన్ లేకపోవడం ఒకటి, మనలో సేవాభావం లేకపోవడం ఒకటి. దురదృష్టం కొద్దీ ఈ కమ్మ సంఘాలు అనేది అన్ని కాగితాల మీద కనపడుతున్నాయి, ఏదో వనభోజనాలు ఏదో పెడతారు, అక్కడికి ఆగిపోతున్నారు. అవి కాకుండా దానికి దీనికి డిఫరెన్షియేట్ చెప్పండి. కమ్మ సంఘం అది ప్రమోషనల్ ఆర్గనైజేషన్, మనం చేసేది సేవా కార్యక్రమం. ఈ సేవా కార్యక్రమంలో ఎంతమంది మండలానికి ఒక్క మనిషి గట్టి మనిషిని ఇవ్వండి, మీకు డెఫినెట్గా రిజల్ట్స్ తీసుకొచ్చి చూపించే బాధ్యత మాది. దీంట్లో నేను ఒక్కడిని చేసేది ఏం లేదు, నా వెనక బోల్డంతమంది పనిచేస్తున్నారు. మేమంతా చూసేది ఏంటంటే మా జనరేషన్ తర్వాత నెక్స్ట్ కనీసం ఒక 10 years గ్యాప్లోనా మళ్ళీ యంగ్స్టర్స్ని పికప్ చేద్దాం.
50 years 60 years వాళ్ళకైతే కొంచెం పర్వాలేదు, బాధ్యతలు తప్పిపోతాయి. ఇంకా మరి 30-40 years వాళ్ళని పికప్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే వాడు బతుకుతారు, వాడి పిల్లలు ఆ గొడవలో ఉంటాడు. అందుకని 50-60 years. రెండోది ఏంటంటే వీలైనంత వరకు మనం ఈ మన ఆడపిల్లలు ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో కానీ టీచర్స్ కానీ వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఆర్గనైజేషన్స్లో మనం ఎక్కడన్నా ఆడపిల్లలను కనుక పట్టుకోగలిగితే వాళ్ళు సర్వీస్ చేయడానికి మనకంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. అప్పటికేమో పిల్లలు పెళ్ళిళ్ళు మనవాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే సేమ్ ఎగ్జాంపుల్ నాకు పంగళూరు అని ఒక మండల రెవెన్యూ ఆఫీస్లో ఒక ఆమె సూపరింటెండెంట్ అనుకుంటా, షీఈస్ గోయింగ్ టు రిటైర్ ఇన్ నెక్స్ట్ 5-6 months. ఆమె ఫేస్బుక్లో చూసి ఫోన్ చేస్తుంది మాకు. చేస్తే నేను చాలాసేపు మాట్లాడి ఏంటమ్మా నీకు ఏంటి ఇంట్రెస్ట్ అది ఇది అని అంటే ఆమె చెప్పింది, నాకు ఇద్దరు భర్త చనిపోయినాక కంపెన్సేటరీ గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది అనుకుంటానికి, ఐ థింక్ సో. అయితే ఒక కొడుకు ఒక కూతురు, ఈమె ఉద్యోగం చేస్తా ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి మళ్ళీ వాళ్ళిద్దరిని, ఒకళ్ళు బెంగళూరులో ఉన్నారు అమ్మాయి, కొడుకేమో సింగపూర్లో ఉన్నాడు, మనవాళ్ళు అంత కంఫర్ట్గా ఉన్నాడు. ఈమెమో రిటైర్మెంట్ అయిపోద్ది. జననమ్మ రిటైర్మెంట్ అయినాక నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్తావా అబ్బాయి దగ్గరికి వెళ్తావా అన్న. సార్ ఇప్పుడు చేసింది చాలు, నేను కమ్యూనిటీకి సర్వీస్ చేయడానికి నాకు ఒక వే కావాలి. మీరు కనుక ఇది మా ఊళ్ళో కనుక చేస్తే నేను 100% నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆమె ఇల్లు ఇచ్చేస్తుంది, ఆ ఇంట్లోనే కిచెన్ పెట్టిస్తానన్నది. వాళ్ళ ఆడాళ్ళంతా ఇప్పుడు ఒక 52 మంది రెడీగా మీటింగ్ పెట్టుకున్నారు. అయితే దాంట్లో కొంతమంది ఎక్స్-జెడ్పీటీసీ అని ఒక ఆయన, ఇంకొక ఆయన సర్పంచ్, ఆయన అరే ఇప్పుడు వద్దు అనవసరంగా ఎలక్షన్ల ముందు పెట్టావు, నాకు ఇవన్నీ మళ్ళీ లేనిపోని గొడవలు అవుతాయి అంటే కొంచెం ఒక వారం 10 రోజులు ఆగారు. మళ్ళీ వాళ్ళే రికన్సైల్ అయ్యారు. ఈ లాడాలు పడలేక సరే మీరు పెట్టుకోండిలే, ఏదో ముందైతే మొదలు పెట్టండి, అసలు అవుద్దో కాదు చూద్దాం అని పెట్టారు. నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాం. అంటే ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మనకి తెలుస్తుంది. అసలు ఇన్స్పైర్ చేయడానికి కూడా మీ నుంచే ఇన్స్పిరేషన్ రావాలి. మనం చేసే తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, కానీ కరెక్ట్ చేసుకుందాం దానికి. కాబట్టి మనం దాని గురించి పెద్ద వర్రీ కావాల్సిన పని లేదు. ఇది చాలా పెద్ద కార్యక్రమం నిజమే. కనీసం పండగ లోపల, ఉగాది లోపల కనీసం 15-20 గ్రామాల్లో మనం ఈ కామన్ కిచెన్ అనేది పెట్టి ఎగ్జాంపుల్గా చూపిద్దాము. ఉన్నవాడు లేనివాడిని మన వాళ్ళని చూడాలి అనే ఉద్దేశం ఒకటి. రెండోది రోజు 3 సార్లు పలకరేయడానికి వాళ్ళకి ఒక అవకాశం మనకు వచ్చింది. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెడుతున్నాం. రెండోది రోజు బ్రేక్ఫాస్ట్ అప్పుడన్నా కలుస్తారుగా, లేకపోతే ఇంటికి ఎవరైనా తీసుకెళ్ళాలి క్యారియర్ అడుగుతాడు, ఏమో రాత్రి బాగా నిలబెట్టింది అన్నాను. ఆ ఒక్క మాట చాలా రోజంతా వాళ్ళు సంతోషంగా ఉండటానికి. ఆ మాటలు మాట్లాడటానికి కూడా ఎవరు నోసుకోవట్లేదు. ఇంతకుముందు చూడండి అరుగుల మీద, రోజు అరుగుల మీద కూర్చున్నాడు. ఇప్పుడు అసలు అరుగులు ఎక్కడ ఉన్నాయి? ఉన్నా కానీ ఎవరైనా కూర్చున్నాను. ఏ ఊళ్ళు, ఇన్ని ఊళ్ళు తిరుగుతున్నా నేను. అసలు ఆ సిస్టమ్ పోయింది. ఇప్పుడు ఆ కమ్యూనిటీ కానీ ఆ హ్యూమన్ టచ్ వాల్యూసే లేవు. వీటిని మేము మళ్ళా కొంచెం రివైవ్ చేసి, మనం దేశోద్ధారకులం కాదు, మనం ఉద్ధరిస్తామని కాదు, మనం చేసిన వాళ్ళతో చేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం. దీన్ని 2nd జనరేషన్ 3rd జనరేషన్ తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేద్దాం. మా మేనల్లుడు ఇక్కడ ఏలూరులో ఉండేవాడు. మా బ్రదర్ ఇన్లాను వాళ్ళిద్దరు టీచర్స్ చనిపోయారు. వాడు నా పోస్టింగ్స్ అవన్నీ చూసి యుఎస్ నుంచి ఫోన్ చేశాడు. మాయా ఏదైనా చేస్తున్నావు కదా అక్కడ, మేము కూడా కంట్రిబ్యూట్ చేస్తాను, మీరు ఏదన్నా ఆలోచన చేయండి అని నాకు ఫోన్ చేశాడు. ఏమిరా ఎంత ఇస్తావు అని. అసలు నేను ఊళ్ళో నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అయినాక ఉద్యోగం ఇప్పించి వాడికి ఫీజులు కట్టి వాడి బట్టలు కానీ అన్నీ యూజ్ పంపిందని నేను వాళ్ళ తల్లిదండ్రులకి పాపం ఏం తెలియదు, ఏలూరులో టీచర్లు. ఆడ ఆ గ్రాటిట్యూడ్తో వాడు బాగా సౌండ్ అయ్యాడు. సౌండ్ అయిపోయి వాడు మొన్న 1 month బ్యాకే నాకు ఫోన్ చేశాడు. మా ఏదైనా ఉంటే నేను కూడా దీన్ని సపోర్ట్ చేస్తాను. ఏం చేస్తావురా, ఎంత ఇస్తావు అన్న అంటే, ఒక హాస్టల్కి ఎంత అవుతుంది మా అంటే దగ్గర 1.5-2 కోట్లు అవుతున్నాను. అయితే నేను అంత ఇవ్వలేను, ఒక 50 లక్షలు ఇస్తాను, ఎక్కడైనా సరే మా అమ్మ నాన్న పేరు మీద చెయ్యండి, నేను ఎప్పుడంటే అప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను.
ఏ జిల్లాలో చేయాలరా అని. ఎందుకంటే వాళ్ళ అమ్మదేమో నాన్నదేమో వాళ్ళ నాన్నదేమో కృష్ణా జిల్లా, వాళ్ళ అమ్మదేమో ఏలూరు. మరి మీ ఇద్దరికి ఎక్కడ మీ ఏ ఊర్లో చేయమంటారా అని అడిగా. మీ ఇష్టం ఎక్కడ చేసినా నాకేం లేదు, రెండు మీకు అన్న తెలుసు కదా యాంటిసిడెంట్స్ చేయండి అన్నాడు. అప్పుడు నాకు మైండ్కి వచ్చి ఎట్లాగో మన వెస్ట్ గోదావరిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ చేద్దామని అనుకుని అదొక రిజర్వ్ చేసి పెట్టారన్నమాట. ఇప్పుడు అమ్మాయితో అదే చెప్తున్నా నేను. ఒక 50 లక్షల వరకు అయితే మా వాళ్ళు ఇక్కడ పెట్టడానికి రెడీగా ఉన్నారు. మిగతాయి మనం చూసి ముందు అసలు మనక ఈ ఆలోచన కొంచెం ముందుకు తీసుకెళ్ళిన పెద్దవాళ్ళతో కొంచెం మాట్లాడి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఏదో ఒక 30 మందికో 40 మందికో ఏదన్నా చిన్న ప్రెమిసెస్ ఎవరైనా ధర్మదాతల నుండి ఇస్తానంటే దాంట్లో 1-2 టాయిలెట్లు కట్టైనా ముందు స్టార్ట్ చేద్దాం. ఈ లోపల కొనగలిగితే కొని కడితే ఎంత మీకు 100 days లోపల బ్రహ్మాండంగా కట్టించి ఇవ్వగలుగుతాం. కానీ అట్లా ఉంటే ఆ పని చేయండి, లేకపోతే కట్టిద్దాం, నెక్స్ట్ ఇయర్ కట్టిద్దాం పోనీ. కాబట్టి ఇక్కడైతే అవసరం ఉంది. గోకవరంలో ఆడపిల్లలకు ఉంది, అక్కడ ఇంకా కనీసం 70-80 మంది ప్రొవిజన్ పెట్టాం మనం బ్రహ్మాండంగా. అది ఇంకా ఎక్కువైనా కానీ మనకు చేయటానికి స్పేస్ ఉంది అక్కడ. బాయ్స్కి కూడా ఇక్కడ పెడితే ఈ అప్లాండ్ ఏరియాలో మనకు పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది. చలపతికి అయితే నేను అదే చెప్తా వస్తున్నాను, చూడండి, ఆలోచించండి. నేను హైదరాబాద్ నుంచి రావడానికి ఎంత టైం పట్టిందో టీ నరసాపురం వాళ్ళ ఊరి నుంచి ఇక్కడే రావడానికి ఈ విషయం మాట్లాడతానికి ఎంత టైం పట్టింది అంటే చెప్తాను. వాళ్ళ సైకిల్ అట్లా ఉంటుంది, పొద్దున్న లేచి సాయంత్రం పిల్లలు జైల్లో కథ. అందుకనే నేను బలవంతంగా రావడం జరిగింది ఇక్కడికి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చి ఇక్కడ స్టార్ట్ చేద్దామని. అట్లాగే మన హాస్టల్ కూడా ఉంది కదా, ఇవాళ పిల్లలందరినీ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని మాట్లాడి నేను వచ్చి కూడా 4-5 months అయింది. సరే పేరెంట్స్ కూడా మాట్లాడి కొత్త అడ్మిషన్స్ వస్తున్నాయి కదా, వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళందరూ చూసినాక నేను చూసిన పిల్లలకి ఇప్పటికీ 100% కాదు 1000% వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. అది ఇవాళ హెడ్ మాస్టర్ స్కూల్ దగ్గర కూడా వెళ్ళి మా వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అంత హ్యాపీగా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు, జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్స్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా మనకి వాళ్ళందరినీ చూస్తే మనం సంతోషం కదా. ఇప్పుడు 70 సంవత్సరాలు బతికేది ఇంకో 10 సంవత్సరాలు పెరిగినట్టే మనం ఇవన్నీ ఈ వాతావరణంలో చూస్తుంటే. మీరు కూడా ఇక్కడ ఎక్కడ హాస్టల్ పెడితే రోజు సాయంత్రం పూట 1 గంట సేపు కనుక మీరు కుర్చీలు వేసి కూర్చుంటే మీకు డెఫినెట్గా 10-20 సంవత్సరాలు ఆయుష్ పెరుగుతుంది. వాళ్ళు తాతయ్య అని పిలుస్తుంటే దానికి సగం ఐస్ అయిపోతారు మీరు. వాళ్ళకి అంత మనకి ఆహ్లాదంగా ఉంటుంది. దీన్ని మీరు ఆదరించండి, అందరికీ చెప్పండి. ఇక్కడ 1,00,000 మంది ఉన్నారనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. దీన్ని 1,00,000 మంది తీసుకెళ్లాలని బాధ్యత మాత్రం మీదే. ఇది నన్ను ఓపికగా నన్ను భరించినందుకు సంతోషం. నా పేరు తాతినేని శ్రీనివాసవర ప్రసాద్. మేము కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చాం. దాదాపు నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. నాన్నగారు ఇక్కడ దేవస్థానం హై స్కూల్లో క్లర్క్గా చేసి రిటైర్ అయిపోయారు. నిజంగా రెండు కాన్సెప్ట్స్ కూడా తీసుకొని మన పిల్లల భవిష్యత్తును పునరుద్ధరించడానికి మంచి కార్యక్రమం ఇది. గోల్డెన్ ఆపర్చునిటీ. పిల్లలను మెరికల్లా తయారు చేసి రేపటి పౌరులుగా తయారు చేయడానికి మంచి కాన్సెప్ట్. ప్లస్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రెండో కాన్సెప్ట్. ఇవాళ నిజంగా తల్లిదండ్రులను చూడటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎదురైన పరిస్థితులు నేను చాలా చూశాను. నా తండ్రికి ఇది కూడా నిజంగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. నా తండ్రిని కూడా నేను హాస్టల్లోనే ఉంచాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడి హాస్టల్లోనే ఉంచాను. ఈ మధ్యకాలంలో ఆయన కాలం చేశారు. అయితే లేకపోవడం వల్ల ఆయన హాస్టల్లో పెట్టడం కాదు, ఆయన కోరుకున్నారు కూడా. అక్కడ బాగుందిరా నాకు మీరు ఇద్దరు కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారు, మీ ఇద్దరు కలిసి ఉండట్లేదు, మిమ్మల్ని నేను ఇబ్బంది పడుతున్నానేమో
అందుకని అందరితో కలిసి నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలిసి ఉంటే చాలా ఆనందంగా ఉంటుందని నాకు అని చెప్పి కూడా చాలాసార్లు ఆయన అన్నారు. అది కాకుండా నాన్నగారు అయితే ఇలా అన్నారు, కానీ నేను ఎక్కువ కుటుంబాల్లో చూశానండి, పల్లెటూళ్ళల్లో ఎక్కువ కుటుంబాల్లో చూశాను. బాగుండి తల్లిదండ్రుల దగ్గర ఇచ్చిన ఆస్తులు అనుభవిస్తూ, మంచి మంచి ఆస్తులు అనుభవిస్తూ వాళ్ళని చూడటానికి వీళ్ళకి మనసు ఒప్పడం లేదు. ఇవాళకి నాకు తెలిసి చాలా కుటుంబాల్లో ఒక్కరొక్కరు పిల్లలు నలుగురు అదే ఊళ్ళో ఉంటూ కూడా తల్లిదండ్రులు దాదాపుగా 70-80 ఏళ్ళు వచ్చేసి ఆ ఇద్దరు సపరేట్గా ఉంటూ సపరేట్గా వాళ్ళు వండుకుని తినడం, వాళ్ళకి ఏ విధమైన సపోర్టు లేకపోవడం నేను చాలా ఫ్యామిలీల్లో చూశానండి. ఇక్కడున్న పరిస్థితులు కూడా నాకు చాలా తెలుసు. ఆ పరిస్థితుల నుంచి ఆ పేరెంట్స్ని బయటికి తీసుకురావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మన కమ్యూనిటీ ద్వారా ఈ సేవ చేయడానికి ముందుకొచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది ఓల్డ్ పీపుల్ అండి. చాలా అంటే ఇక్కడ నేను కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు సార్. మగపిల్లలకి తల్లిదండ్రులు చూసుకోవాలి అనే పరిస్థితి ఉన్నప్పటికీ ఇంట్లో కుదరని పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆస్తుల దగ్గర తల్లిదండ్రులను కూడా వేరు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఆ పరిస్థితుల నుంచి తల్లిదండ్రులను మనం రక్షించగలగాలి అనేది మంచి కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్టు చాలామంది తల్లిదండ్రులకి ఒక జీవనదిలాగా ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇది నేను అనుభవించి రేపొద్దున మన పరిస్థితి ఏంటి, ఈ ఏజ్లో ఉన్న పరిస్థితిలో ఈ ఏజ్లో ఉండి కూడా పిల్లలు బయటికి వెళ్ళిపోతే మా నాన్నగారి కాలం చేసిన రోజున మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయారు. వాళ్ళు వచ్చి, ఒరే నువ్వు ఉన్నావు కనుక ఇది చేయగలిగావు, మమ్మల్ని అయితే ఇది కూడా చేసే పరిస్థితి లేదురా, మా ఊరు మొత్తం వృద్ధాశ్రమంలో తయారైందిరా అని అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న ఈ కోరిక ఉండేది, నేను ఇక్కడ ఏదైనా వృద్ధులకి మన వాళ్ళ వృద్ధులకి చేయగలిగితే బాగుంటుందేమో అని అనుకునేవాడిని. కానీ నాకు ఆ స్తోమత లేకపోవడం ప్లస్ చేయాలన్న తపన తప్పితే చేయగలిగే పరిస్థితులు కూడా నా దగ్గర లేవు. అందుకని దాన్ని ఏమీ చేయలేక మాట్లాడుకుని ఊరుకోవడం జరిగింది. కనుక ఇది నా హితోధికమైన సేవ ఏదైనా వాళ్ళకి చేయాల్సి వస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు నాదెండ్లపల్లి వెంకట్రావు, మారంపల్లి ద్వారకా తిరుమలలో నేను రిటైర్డ్ టీచర్ అండి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా ద్వారకా తిరుమల మండల పక్షాన ముందుగా హృదయపూర్వక ఆహ్వానం పలుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విద్యార్థులకి చదువు ఏర్పాటు చేయడం అనేది మా ద్వారకా తిరుమల మండలంలో చాలా అవసరం అండి. ఎందుకంటే ఇదంతా కూడా విద్యాపరంగా మండలం వెనుకబడినటువంటి ప్రాంతం. మరి ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా దూరం వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యని అభ్యసించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మీ ప్రయత్నానికి మేము అందరం కూడా చేదోడు బాదోడుగా ఉంటాం అనేది తెలియజేస్తూ ధన్యవాదాలు. పెద్దలందరికీ నా నమస్కారాలండి. నా పేరు పద్మజ, నేను ఏలూరు నుంచి వచ్చాను. ఇక్కడ చక్రవర్తి గారని ఆయన ఫ్రెండ్ ఎప్పటి నుంచో, ఆయన ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. నిజంగానే నేను కళ్ళారా చూశాను. కొన్ని పల్లెటూళ్ళలో అమ్మమ్మాళ్ళూరు అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు కేవలం గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్తోనే బతుకుతున్నారు. మన కమ్మారులోనే అసలు నాకు చాలా బాధేసింది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళు ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళే వాళ్ళ ఆస్తులు అలా పోయి అసలు ఆ పెన్షన్తోనే బతుకుతున్నారా వాళ్ళు అంటే చాలా ఎంతో బాధేసేసేది అనమాట చూసి. అంటే వాళ్ళు చిన్నప్పుడు నేను కొంచెం హై లెవెల్లో చూసి అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇలా అయిపోయారు పాపం ఇట్లా అసలు
2,000-3,000 అంటే అసలు ఎట్లా వాళ్ళకి ఎలాగా ఏం చేస్తారు అసలు? అంత లేని ఇంకా వేరే వేరే చిన్న చిన్న కులాల వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటున్నాయి, మనలో ఎందుకు అసలు ఇలా లేవు? మనలో పుట్టిన ఏంటో అనిపించేది. ఎవరు చేస్తారా ఏంటా అంటే అసలు వింటే నా సత్యనారాయణ గారిని చూసి నాకు చాలా ఆనందం వేసింది. మన మన కమ్మారందరికీ ఒక పెద్దలాగా ఆలోచించి ఆయన ఇలా ఇంత దూరం ఇలా మన కోసం ఇంత వచ్చినప్పుడు మనం దగ్గరలో ఉండి, ఏజ్లో కొంచెం తక్కువ, మన శక్తి ఉంది కదా, ఏదో చేతనే సహాయం చేయాలి, ఏం చేయాలో తెలియదు. అలా అనిపించి నాకైతే మన వాళ్ళ కోసం అంత సర్వీస్ చేస్తున్నందుకు మనం ఆయన్ని అర్థం చేసుకుని మనందరం మనకి తోచిన విధంగా సహాయపడాలనేది నా కోరిక. అదండి. ధన్యవాదాలండి. నా పేరు జగదీష్ బాబు. మాది గుంటూరు జిల్లా తెనాలి దగ్గర స్వగ్రామం అండి, చిన్న పల్లెటూరు. మాది వ్యవసాయదారుత కుటుంబం. మా నాన్నగారు ఒక్కళ్ళు 1 ఎకరం పొలంతో, నాకు తెలిసినా కూడా ఎకరం పొలంతోనే కుటుంబాన్ని వ్యవసాయం చేస్తా. మా కుటుంబంలో అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్సెప్ట్ నేను తప్పితే అనమాట. నా గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవటమే నాకు మంచిదని నేను పెద్దాడినైనా అనుకున్నాను అనమాట. ఉంటే నేను కూడా అక్కడే ఆగిపోయేవాడినేమో. తర్వాత మణికొండ వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాల క్రితం మాకు అంటే అసలు చెప్పటానికి కూడా లేకుండా మా నలుగురితో పరిచయం అయ్యి సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు. నేను 6వ తరగతికి మా ఊర్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటే కూడా కమ్మ అనే ఫీలింగ్తోనే వేమూరు నడిచెళ్ళి 6వ తరగతికి అక్కడ చేరాను అనమాట. ఇక్కడ వేరు క్యాస్టల్ చిన్నపిల్లలు ఉంటారు. 10th క్లాస్ అవ్వగానే ఇంటర్మీడియట్కి తెనాల్లో చాలా పెద్ద కాలేజీ, 6,000 స్ట్రెంగ్త్ ఉండే కాలేజీ విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్. అంటే అక్కడ చదవాలి. నేను గుంటూరు జేకేసీలో చేరా ఇంటర్మీడియట్కి. ఆ జేకేసీ అనే బ్రాండే అట్ట నాకు బ్లడ్లో ఆ సెల్స్ అట్ట కదులుతాయి అనమాట ఇప్పటికైనా కానీ. ఇక నా తర్వాత రాజకీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక చాలామందికి 42 పార్లమెంట్లు, 294 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అనేది రామారావు పార్టీ పెట్టినాకే తెలిసింది మన కమ్మ సామాజిక వర్గానికి. అంతకుముందు వరకు పెన్నెని కోటేశ్వరరావు ఇక్కడ మాగంటి బాబు గారి ఫాదర్ జిల్లా పరిషత్ చైర్మన్, మంత్రులు 2 అది రాజకీయ ప్రమేయం అనమాట. బట్ ఇదంతా ఒక ఎత్తు నా జీవితంలో. సత్యనారాయణ గారి పరిచయం అయిన తర్వాత నాలో ఉండి కమ్మ డిఎన్ఏ పనిచేయడానికి అవకాశం బాగా వచ్చిందనమాట కేవలం. ఆ తర్వాత గత 3 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ అంటే ఆల్మోస్ట్ ఏదన్నా పని మీద తప్పితే ఏదో ఫోన్ కాల్లో మేము నలుగురు కుటుంబం కమ్మ సంఘం గురించి ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన మమ్మల్ని పలకరించని బ్రహ్మాజీ మా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఈ నలుగురితో ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఆయనతో టచ్లో ఉన్నాం. అది ఏ విషయం అన్నా కానీ కన్వే అవ్వని ఇంకోటి కానీ మంచిది. కేవలం ఇదే సబ్జెక్టు, కమ్మాళ్ళు పిల్లలు హాస్టల్. కనుక ఈ 3 సంవత్సరాల నుంచి ఆయనతో నా ఇంటరాక్షన్ విన్నదాని ప్రకారం ఆయన పడే కష్టం ఆ వయసులో ఇవాళ మేము ఏలూరు రావటం ఒకటే గొప్ప కదండి. ఆయన 3 సంవత్సరాల క్రితమే నరసరావుపేట, వినుకొండ, కోటప్పకొండ, శ్రీశైలం, ఆగస్టు 15కి వేరే చాట పడుకుని ఆగస్టు 15 ఫ్లాగ్ యాక్స్టేషను, అసలు రెగ్యులర్గా పాఠశాలల్లో పిల్లల్లో ఏదైతే చెయ్యాలో ఆయన రాత్రిపూట 1 గంటకు కూడా హాస్టల్స్లో కెమెరాలు చెక్ చేసుకుని ఎవరైతే బాధ్యతగా చలపతి గారు అంటే వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాట్లాడతారు ఎట్లా ఉంది ఏంటని లెక్కలు. ఆ క్రమంలో ఇన్న పరిచయం ప్రకారం ఇవాళ నేను నిజంగా ఆ హాస్టల్ గేటు దాటుతుంటే నా 1972 సంవత్సరం గుర్తొచ్చింది. అదే మాట ఫస్ట్ చెప్పాను అనమాట. రియల్గా చెబుతున్నాను, ఆ హాస్టల్లో పిల్లలు చదువుకున్నాళ్ళు ఆ స్థల ప్రభావం వల్ల కానీ ఎట్టగానే చాలా అదృష్టవంతులు. వచ్చిన పేరెంట్స్ కూడా చెప్పారు, మీరైతే ఖచ్చితంగా 200% ఆ పిల్లలకి జల్లాట్ వేసేవాళ్ళు కాదు. టీవీ గొడవ లేదు, మెయిన్ సెల్ ఫోన్లు గొడవ లేదు. ఇందాక చలపతి చెప్పినట్టు రోజు హైదరాబాద్ నుంచి 7 గంటలకి ఐఐటి స్టాండర్డ్లో పేపర్ వచ్చుది. ఇవాళ ఇందాక నేను ఒక హాస్టల్ చూసా, నాకు అవకాశం ఉంటే వీలైన త్వరలో అన్ని హాస్టల్కి వెళ్తాను అనమాట, అవకాశం కలిసి వస్తే. ప్లస్ నేను ప్రతిసారి మొన్న కూడా ఇప్పుడు ఆయనతో కలిసి వ్యూస్లో ప్రయాణం చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే వ్యాపకం ఏదో ఒకటి ఉండాలి. ఈ వ్యాపకంలో ఇది కనుక కనెక్ట్ అయితే సేవాభావం అనేది కలిగితే చాలా రోగాలను తగ్గించుద్ది. టీవీ సీరియల్ అయితే మానేస్తాం, అది ఎక్కితే. అట్లాగే ఇంట్లో ఉండే ఇబ్బందులు కూడా కొంత మర్చిపోతాం, ముందు పని ఉందని బయటికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇవన్నీ కూడా చాలా వరకు సేవాభావంలో వస్తే కనుక ఇది కమ్యూనిటీ బేస్ చేసుకుని వస్తే అయితే చాలా ఆరోగ్యం ఉంటుంది. ఆ పిల్లలను చూస్తే నాకు నిజంగా చాలా అంటే ఎకరం డబ్బు ఎంతనో ఉన్నాయి, అసలు ఆ యూనిటీని మనం డెవలప్ చేయలేం.
ఇదే నారాయణ, ఇదే చైతన్య నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి నాకు ఆ కాలేజీల గురించి తెలుసు, ఆ ప్రిన్సిపాల్ గురించి తెలుసు, అక్కడ పిల్లలు ఎట్టుండారో కూడా నాకు తెలుసు. అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి కానీ గాలి వెలుతురు లేకుండా, ఆడుకోవటానికి ప్లేస్ లేకుండా, లక్షలు అంటే అది అవతల జీతాలు ఇస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అది గ్లోబలైజేషన్లో యూనివర్సిటీలో వచ్చిన మార్పుల్లో అప్పైనా సొప్పైనా ఇందా సార్ చెప్పిన హాస్పిటలైజేషన్లతో వచ్చినట్టుగానే చదివిచ్చారనమాట. చదివిచ్చినాక ఇప్పుడు నువ్వు కష్టపడి చదివించావు, చదివిస్తే పిల్లాడు బైక్ వెళ్ళాడు, నీ చివరి స్టేజ్ వరకు కూడా పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నావు కాబట్టి అదే ఉంటుంది నీ మనసులో. మీ వాడు ఆ పొజిషన్లో ఉండి అక్కడి నుంచి చేయాలన్నా చేయలేని పరిస్థితి. అసలు ఇందాక ఈ సార్ మాట్లాడినప్పుడు ఆయన మనోవేదన నాకైతే కనుక నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఎంతో బాధతో చెప్పలేక ఆయన అనుభవించింది ఆయన కళ్ళ ముందే చెప్పాడనమాట. ఆ పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఎవరి తప్పు ఉంది ఎవరు లేదు కనుక ఉండాలని మనం యూనిట్గా ఉండేటట్టయితే చాలా వరకు అనకూడదేమో, కానీ తప్పు లేకుండా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే చాలామంది కమ్మాలను బయట తీసుకొచ్చి ఒకసారి కూర్చోబెట్టాడు. ఒక విధంగా కొన్ని యాంగిల్లో సిటీస్లో కూడా ఈ మార్పు రావడానికి కానీ ఈ విధంగా ఎంకరేజ్ రావడానికి పెద్ద వాళ్ళకి ఒక ఆలోచన కలిగింపు చేసిందే జగన్మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర దగ్గర ఇబ్బంది పడ్డా కూడా ఇట రాలా. బట్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో చేస్తే వచ్చారు అంటానికి హైదరాబాదే కారణం. దాని కర్త కర్మ క్రియ మేమే కాబట్టి మాకు తెలుసు పూర్తిగా. అంతమందిని తేగలిగామంటే హైదరాబాద్ సిటీల్లో నడిబొడ్లు గచ్చిబౌలిలో గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కానీ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని కండక్ట్ చేసాం సంజయ్ కన్వెన్షన్. అది ఎట్లా సాధ్యం అనేది ఆలోచించుకోండి. అది కనుక కమ్మ జాతిని నిలబెడితే కనుక మన డిఎన్ఏలోనే ఉంది కాబట్టి మనం ఎక్కడైనా మన కింగ్ మేకర్లుగా ఉంటాం. కింగ్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా మన చేతిలోనే ఉండాలన్నమాట. కనుక హాస్టల్స్లోకి వస్తే పిల్లలు మాత్రం ఎక్సలెంట్గా తయారవుతారు. ఏ పిల్లాడి చేరితే ఆ కుటుంబం సేఫ్ జోన్లో 5-6 ఏళ్లలో సేఫ్కి వెళ్ళిపోతారు అన్నమాట. అది మంచి నడవడిక, మంచి ప్రవర్తన, మంచి కట్టుబాటుతనం, ఈ 3 ఆ హాస్టల్స్లో వస్తాయి అన్నమాట. కనుక సత్యనారాయణ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరికీ మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు మన కమ్మ సోదరులందరికీ కాకతీయ సేవా సమితి ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఏం చేయదలుచుకున్నామో చెప్పాము. మేము మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించండి. అందరం కలిసి మాకు కొంచెం అంటే ఇంకా ఇందులో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మేము బయట ప్రపంచాన్ని కూడా చూసాం. అందరికీ మంచి చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. నాకు ఈ విషయంలో మన మండలం నుంచి ఇంతకుముందుకు నేను వచ్చినప్పుడు కూడా మీ అందరితో కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా మీరు అందరూ సహాయ సహకారాలు అందించండి. వచ్చే అకాడమిక్ ఇయర్కి ఎలా అయినా సరే బాలులకు కూడాను, ఎందుకంటే మనకి ఒక ఇబ్బంది ఉంటుంది. మన జిల్లా పిల్లలు బయటికి వెళ్ళి చదవాలి అంటే మనకి కొంచెం కట్టుబాట్లు, మన ఆహార అలవాట్లు ఒకటే అయినా కూడా ఈ ఉప్పు కారాల్లో కానీ మాట్లాడే విధానంలో కూడా కొంచెం ఇప్పుడు వినుకొండ అటు సైడ్ నరసరాపేట వాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు. వాళ్ళు మన పిల్లలు అలా ఉండరు. వాళ్ళు ఏంటంటే అవసరమైతే కొడతానికి కూడా సిద్ధపడతారు. అలా అంత రఫ్గా ఉంటారు. మన పిల్లల యాటిట్యూడ్ అలా ఉండదు. ఇక్కడ మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ ఇలా ఉన్నాయి కాబట్టి మన ఏరియాలో మనకు తోచిన విధంగా ముందు మనం ఒకటి స్టార్ట్ చేసుకుంటే రేపొద్దున దాతలో వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ప్రామిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళ సహకారంతో ముఖ్యంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మా సలహా, ఇక్కడున్న లోకల్గా ఉన్న మన పెద్దవాళ్ళు వేరే ఏదో బిల్డింగ్లు కట్టడానికో దేనికో సహాయం చేసే బదులు మన పిల్లల భవిష్యత్తుకు సహాయం చేయటంలాగా మీరు ప్రోత్సహించండి. ముందు అడగండి, మొహమాటం లేకుండా. మీరు ఇలా ఎక్కడో హైదరాబాద్ నుంచి దాదాపు 80 సంవత్సరాల వయసులో ఆయన అక్కడి నుంచి వచ్చి ఇంతసేపు మనతో కూర్చుని 10 రోజుల క్రితం తెనాలి వెళ్ళి మాకు ఎంతో బాగా ఓరిగనిపిస్తుందంటే ఆయన అసలు ఏమి తినరు. మళ్ళీ ఎక్కడికి వచ్చినా ఒక రోజులో మనిషి బయలుదేరి తెనాలి పొద్దున్నే బయలుదేరి రాత్రి 2 గంటలకు ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ హైదరాబాద్. లెక్కండి మీరు ఎన్ని వందల కిలోమీటర్లు ఆయన ట్రావెల్ చేస్తున్నాడు. మనం చేయగలమా? మనం ఇవాళ హైదరాబాద్ వెళ్తే ఇవాళ మళ్ళీ వెనక్కి రాలేలో రేపు పొద్దున్న వద్దాం అనుకుంటాం. అంత ఓపికగా ఆయన తిరుగుతున్నారు అంటే ఏదో వాళ్ళ నాన్నగారు మాకు తెలుసు, ఆ తాతగారిని మేము కూడా చూసాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కమ్మ సంఘం దీంట్లో చేయాలనే తపనలోనే ఉండేవారు.
ఆ యాటిట్యూడ్ ఇప్పుడు ఆయన బాగా తీసుకుని మనకు ఏదో చేయాలనుకుంటున్నారు. ఇలా వారిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన ప్రోత్సాహం అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా అన్న శ్రీనివాస్ గారు కూడా వస్తున్నారు. ఒక్క నిమిషం, అందరం కలిసి ఒక ఫోటో దిగి కార్యక్రమాన్ని ముగిద్దాం. కానీ మన నడక మాత్రం నడుస్తూనే ఉండాలి. కార్యక్రమం ముగించడం అంటే ఈ మీటింగ్ ముగిస్తాం, మళ్ళీ త్వరలోనే మళ్ళీ ఒకసారి కూర్చుందాం. మనం ఏం చేయాలి ఏంటి, ఇక్కడ దగ్గరలో స్కూల్స్ ఏమున్నాయి, ఏమన్నా ఇప్పుడు వరకు మనం మనుషుల్లో చూస్తున్నాం, అసలు బిల్డింగ్స్ ఎవరైనా ఉన్నాయా? ఇప్పుడు గోకవరం మనం స్టార్ట్ చేసామంటే అది అనుకోకుండా వచ్చింది. అలాంటి చాలామందికి ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? వాళ్ళని మనం మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలమా? అలాగే సార్ చెప్పినట్టు ఈ కమ్యూనిటీ కిచెన్ కూడాను ఏదైనా దగ్గర 2-3 ఊళ్ళు ఉంటే ఒక ఊళ్ళో పెట్టి చేయగలమా? అది కూడా చూద్దాం. తప్పకుండా మనం పార్టీ మీటింగులు అది వేరే, ఇది అందరం కలిసి చేసుకుందామని మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. జై హింద్. గోకవరం హాస్టల్ బిల్డింగ్ అండి. మనం ఇప్పుడు వరకు 9 అంగుళాలు 4 అంగుళాల గోడ చదువుతున్నాం. అక్కడ 18 అంగుళాల గోడ, ఎంతో స్లాబ్ హైట్, ఏసీలు ఫ్యాన్లు అవసరం లేదనమాట. ఎంత చల్లగా ఉందో అసలు వాతావరణం. కానీ ఓపెన్ ప్లేసు, దగ్గర 20 సెంట్లు ఉంటుంది అనమాట, పెద్ద బిల్డింగ్. అక్కడ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ హాస్టల్కి కావాల్సిన పిల్లలకి కూరగాయలు పళ్ళు అన్నీ కూడా అక్కడే పండిస్తారనమాట.